వర్స్ ఈరోజు ఎక్సెల్ వీడియోలో మనం చెప్పుకోబోయే షార్ట్ కట్ ఏంటి అంటే ఇక్కడ మనకి బిజినెస్ యూనిట్ ఉందండి. అలాగే శాలరీ ఉంది. ఈ బిజినెస్ యూనిట్ వైజ్ శాలరీ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది కనుక్కోవాలి అంటే కనుక మనం ఇక్కడ ఏం చేస్తామండి, ఫస్ట్ టోటల్ అయితే టోటల్ చూస్తాం. దానికి ఏం చేస్తామంటే టోటల్ చూడడానికి ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సమ్ వచ్చేస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు కొడతాం. కొట్టిన తర్వాత ఇంత పర్సెంటేజ్ అనేది మనకి వచ్చింది. అదే ఇప్పుడు ఇందులో పర్సెంటేజ్ చూడాలి అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ సెల్ వాల్యూ డివైడెడ్ బై టోటల్ వాల్యూ ఇంటూ 100 అని చెప్పి ఈక్వల్ టు కొడితే మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది వస్తుందండి. అలా కాకుండా మనకి ఇలా ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్ళాలి అంటే కష్టం అవుతుంది. అంటే మిలియన్స్లోను ల్యాక్స్లోను రోస్ ఉన్నప్పుడు మనం ఇట్లా చేయడం అనేది జరగదండి. సో దానికోసమే మనకు వచ్చే షార్ట్ కట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ వాల్యూ శాలరీ కాలం ఏదైతే ఉందో ఆ టోటల్ సెల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కార్నర్లో ఆప్షన్ కనబడుతుంది కదండి, క్విక్ అనాలిసిస్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టాప్ 10% మాత్రమే ఉందండి. ఈ టోటల్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ పర్సంటేజ్ టోటల్ కింద కాకుండా మనకి రైట్ సైడ్లో కావాలి కాబట్టి టోటల్ పర్సంటేజ్ అని ఉన్న దాని మీద క్లిక్ చేద్దామండి. క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది రావడం అనేది జరిగిందండి. అంటే ఆ శాలరీ టోటల్ బై పర్సంటేజ్ తీసుకుంది కాబట్టి మనకి ఇంత ఇక్కడ వేరియేషన్ అనేది చూపిస్తుందండి. సో ఇట్లా మనము షార్ట్ కట్ వేలో పర్సంటేజ్ అనేది కనుక్కోవచ్చండి. సో ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.